వచ్చావా నాయనా? వెరైటీగా తాగడానికి ఏముంది? వంటింట్లో కిరసనాలు ఉంది, నా ఒంట్లో ఇంకా కాస్త రక్తం ఉంది. రోజు రక్తం ఎంత అవుతుంది కానీ అది ఫిల్టర్ చేసి కాస్త కాఫీ పెట్టరా. మమ్మీ డాడీ ఏడి? మసీద్కి వెళ్ళారు. మసీద్కి వెళ్ళాడా? చర్చ్ నుంచి వస్తూ మసీద్కి వెళ్ళారు. చర్చిలు మసీదులేంటి? ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ అయిపోయాయి కదరా. అంత పాప ఏం చేసావు డాడీ? నిన్ను అన్నాం కదరా నాన్న. కరెక్టే డాడీ, మీరు నన్ను కనకపోయి ఉంటే ఈ ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ అందమైన పేరెంట్స్ పుట్టేవాడిని. బ్యాడ్ లక్. అది నీ బ్యాడ్ లక్ కాదు బాబు, మా బ్యాడ్ లక్. కూతుళ్ళు గుండెల మీద కుంపట్లు కాదురా, నీలాంటి కొడుకులే గుండెల్లో కుంపట్లు. రోజు విని రొటీన్ తిట్ల కన్నా కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేయండి డాడీ. నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, నీకు 4 తిట్లు నేర్చుకున్నట్టు ఉంటుంది. నువ్వు బుద్ధిగా ఉంటే మాకీ కర్మ దేనికి బాబు? నిన్నొక్కడిని భరించే బదులు 100 గేదెల్ని భరించవచ్చు. అన్నట్టు ఇదిగోరా అమ్మాయి ఫోటో అద్భుతంగా ఉంది. ఈశ్వరల్లా జీసస్ దయవల్ల నీకు నచ్చొచ్చేమో. నాకు నచ్చలా. అదేంట్రా ఫోటో చూడలేదు కదా? అక్కర్లేదు డాడీ, కవర్ ముట్టుకోగానే వైబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. ఈ వైబ్రేషన్స్ ఏంటి బాబు? వసంతం రాగానే కోకిల్లో వైబ్రేషన్స్ వస్తాయి, చందమామ రాగానే కలువల్లో వైబ్రేషన్స్ వస్తాయి, అలాగే అందమైన ఆడపిల్ల ఫోటో చేతికి తగలగానే ఈ గోపిల వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్స్ కాదు బాబు, సరిగ్గా నీ ఫేస్ అద్దంలో చూసుకుంటే వామిటింగ్స్ వస్తాయి. మగాడికి అందం అక్కర్లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుని తీసుకో, ఆయనకి 4 తలకాయలు ఉన్నాయి, కానీ అందమైన సరస్వతి భార్యగా దొరకలేదా? ఎంత ధిక్కారం! వీని తలరాతను రాసిన బ్రహ్మదేవుని తలనే అలా అనుచున్నాడా? శివుడిని తీసుకో, బాడీ అంతా బూడిద, కానీ తొడ మీద పార్వతి, జడ మీద గంగోత్రి. ఇతగాడేమి ఈశ్వరుని సైతం అవ్వా మిమ్మల్ని మినహాయించాడు కదా స్వామి. స్వల్పానందం. అసలు నీకేముందనరా, ఏ అందగత్తైనా నీ మీద మనసు పారేసుకోవడానికి? పని పాట లేకుండా పాము మీద పడుకున్న విష్ణుమూర్తికే లక్ష్మీదేవి దొరకలేంది, నా రేంజ్కి మించిన అందగత్త నాకు దొరకదా ఏంటి? నువ్వు ఇంకా మారవురా డాడీ. నువ్వు అనవసరం కక్కుర్తి పెట్టి అమ్మని పెళ్లి చేసుకున్నా గానీ 4 రోజులు ఆగుంటే అమ్మ కంటే బెటర్ ఫిగర్ దొరికేది. అమ్మ నా కొడుక, కన్న తల్లిదండ్రులకే ఫిట్టింగ్ పెట్టేసి డైవర్స్ ఇప్పించగలవురా? నీకు దండంరా బాబు. రే తండ్రిగా కాదు ఫ్రెండ్గా నీకు మాట చెప్పనా? సరేరా, బాడికెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీకంటే గొప్ప వ్యక్తిని నీకు పరిచయం చేద్దామని. ఎవరు సార్? నా పెద్దల్లుడు. అంటే మీకు ఇంకొక అమ్మాయి కూడా ఉందా? నమస్తే అండి. నాకిద్దరు కూతుళ్ళు. అల్లుడెక్కడ? పైనున్నట్టున్నారండి. అమ్మాయి, అల్లుడి గారిని తీసుకుని కిందకి రామా. హీఈస్ మిస్టర్ కృష్ణ మనోహర్. మా పెద్దమ్మాయి హేమ, అల్లుడు బుచ్చిబాబు. హలో. హలో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అవును, రాజమండ్రిలో ఆ రోజు రాత్రి. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. అయితే మీరు ముందే కలిసారన్నమాట. నా కూతురు హేమ ఒక IAS నో IPS నో నాకు భర్తగా తీసుకురామని అడగలేదయ్యా. పరాయ ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడని శ్రీరామచంద్రుని టైపు భర్త నాకు కావాలి డాడీ అని అడిగింది. ఓహో, అందుకే ఈయన సెలెక్ట్ చేస్తారనమాట. అదేంటోనండి, పరాయి ఆడదాంతో నా భర్తను ఊహించుకుంటేనే ఈయనైనా చంపేయాలనిపిస్తుంది, లేదా దాన్నైనా చంపేయాలనిపిస్తుంది. అవసరం రాకుండానే దీని అదృష్టం ఈయన దొరికాడు. అలాగా? పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడడు సరి కదా, పొరపాటున చేయి తగిలినా 10 సార్లు స్నానం చేస్తాడు. నో డౌట్ ఈజ్ ఈక్వల్ టు శ్రీరామచంద్రుడు. అందుకే అల్లుడు, నీకు తగ్గకుండా ఉండేలా నా 2వ అల్లుడిని సెలెక్ట్ చేయాలనుకున్నాను. ఇదిగో ఇతన్ని సెలెక్ట్ చేశాను. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో. ఇంటర్లుడు కాబోయే అల్లుడిని ఇంటర్వ్యూ చేస్తాడు. వెళదాం పదండి. హేమా, ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి, 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటుంది. అది ఆ గ్లాస్ వేసుకో, చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా, ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటారండి. నీకు తెలుపు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో. డ్రైవర్, కొంచెం గొప్పులు గోతులు స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. 1 రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికే పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతాడు. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికీ ఉంటుంది. రాత్రులు తొందరగా నిద్రపోండి,
అలాగే ఆ. నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, ఉంటాను హేమ. సరస్వతి, ఏ సరస్వతి, కాఫీ చెప్పి ఎంతసేపు అయింది? రెడీ అవుతున్నానండి. రెడీ? కాఫీ తేవడానికి రెడీ అవ్వడం ఏంటి? అది గిఫ్ట్ గిఫ్ట్ గిఫ్ట్. మీకు ఇప్పుడు కాఫీ కావాలి అంతే కదండి? ఏంటి బీపీ ఎక్కువ అయిందా? తల తిరుగుతుందా? అవునండి, బీపీ పొద్దునుంచి తల తిరుగుతూనే ఉంది. మీకు ఇప్పుడు కాఫీ కావాలి అంతే కదండి? వెళ్ళు. ఆహా, అయ్యో, ఏయ్, ఇక్కడికి వెళ్తావు? కాఫీ తెమ్మంటే అటు వెళ్తున్నావేంటి? ఇటో. నా బ్యాగులు ఇక్కడ ఉన్నాయి. ఈ వేళ కిచెన్ ఏంటండి అక్కడ ఉంది? ఏ కిచెన్ ఉండేది అక్కడే, వెళ్ళు. నేను ఇటే వెళ్ళాలి. కాఫీ తీసుకొస్తావా, విస్కీ తీసుకొస్తావా? దిగు. తప్పదంటావా? వెళ్ళిపోవాల్సిందేనా? మ్మ్. కాదే, ఇంకొకసారి ఆలోచించవే. ఆలోచించడానికి ఇంకేం లేదు. అంటే నువ్వు టోటల్ గా ఫిక్స్ అయిపోయావా? 100% ఫిక్స్ అయిపోయాను. నన్ను వదిలేసి ఉండగలవా? నీ బాబుని కూడా వదిలేసి ఉండగలను. హా? ఆ, హా? మ్మ్. పద. ఏమండి, సంతోషం లేదండి. ఏంటి సంతోషం? నా ఫేవరెట్ హీరో నాగార్జున సినిమా అండి, ఆ సినిమా లేదండి. నీ అబ్బ పళ్ళు రాళ్ళు పోతాయి. వయసు వచ్చిన కూతుర్ని వాడితో పంపించేసి నీకు సంతోషం కావాలంటే నా కూతురు ఎలా ఉందో ఏం చేస్తుందో నేను టెన్షన్ తో చేస్తుండే నీకు సినిమా కావాలి. నమస్తే. ఏంటి సంతోషం సినిమా గురించి చాలా టెన్షన్ గా ఏం మాట్లాడుకుంటున్నారు? లేదు, కూర్చోండి బావ గారు, ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ అమ్మాయి అది? అమ్మా శ్వేత, శ్వేత. బావగారు అమ్మాయి ఏంటి బావగారు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. 600 అయినా సరే ఇవాళ అమ్మాయిని చూడకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. అయినా నాకు మాత్రం ఇంకెవరున్నారమ్మా? కోడలైనా కూతురైనా మీ అమ్మాయి కదా. ఇవాళ మాత్రం మీ అమ్మాయిని చూడాల్సిందే. అమ్మా శ్వేత, శ్వేత, శ్వేత. ఎందుకండి నసుగుతారు? అసలు విషయం అన్నయ్య గారికి చెప్పేయండి. జంప లేచిపోయిందా? ఆ, అదేంటి బావగారు, మీ అమ్మాయి లేచిపోతే లేచిపోయిందని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. లక్ష్మీ కాలనీలోని తాపీ మేస చంద్ర గారి అబ్బాయితో లేచిపోయింది. ఆహా. ఏ మాట కామంటే చెప్పుకోవాలి అన్నయ్య గారు. ఆ అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉంటాడు. ఆహా. ఆ, మీ అబ్బాయి లాగా చికేసిన తాటెంక్ లా ఉండదు ఆ అబ్బాయి ముఖం. మా అబ్బాయి అందం గురించి ఇప్పుడు ఎందుకు కానేమా, లేచిపోయిన మీ అమ్మాయి గురించి చెప్పు. ఓ, అలా. అవునరా, నా కూతురు లేచిపోయింది లేచిపోయింది లేచిపోయింది. ఏ పిక్మంటావు? ఆ పీక్ ఏదేదో నీ కూతుర్ని లేవ తీసుకెళ్ళిన పీకో. అంతేగాని కూతురు లేచిపోతే తడిగుడ్డేసుకుని ఇంట్లో కూర్చోవడం కాదు. వెళ్ళు, దమ్ముంటే వాడిని తెగ నరికి నీ కూతురు తెచ్చుకో. బళ్ళు తేండ్రా. సంతోషం తీడి తెచ్చుకోవడానికి. కాదురా, సరదాగా మ్యూజిక్ సెంటర్ కి వెళ్ళి ఆనందం ఆడియో విందాం రా. నేను వస్తానండి. నేను కూడా బయటికి వెళ్ళాను. సరస్వతి, సరస్వతి, ఏ సరస్వతి. ఏంటండి? ఇవాళ రామ్మోహన్ గారి ఇంట్లో పెళ్లి రిసెప్షన్ ఉంది. సాయంకాలం మన ఇద్దరం వెళ్ళాలి. వేరే పనిలో పెట్టుకోవద్దు. అలాగేనండి, అలాగే. నేను వేరే పనిలో బిజీగా ఉంటే ఇతనేంటి పెళ్ళి అంటాడు. అయినా ఇతనితో నాకేంటి, నేను వెళ్ళిపోతాను. హట్. ఏంటి కాల్చి చంపేద్దాం అనుకుంటున్నావా? అప్చారా అప్చారా, అవేం మాటలండి. మేం పని మీద బయటికి వెళ్తున్నాం, మీ ఆశీర్వాదం తీసుకుందామని. పొద్దున్నే బయటకా? ఎందుకు? ఆ, అది గణేష్ గణేష్ రిసెప్షన్ అన్నారు కదా, గిఫ్ట్ గిఫ్ట్ కొందామని. గణేష్ కాదు, రామ్మోహన్ రావు గారు. ఆ, రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ రావు గారు. ఆయన షాపులు తెరిచేది 10 గంటలకు.
10 గంటలకి కరెక్ట్ కాఫీ కావాలి. కాఫీ ఆ. ఆ. మరి నా ఆశీర్వాదం ఆడవాళ్ళు ఎప్పుడు మారరు. వెళ్ళు వెళ్ళనా వెళ్ళినా వెళ్ళు. నేను వెళ్ళిపోతున్నాను. కళ్ళద్దాలు పెట్టుకున్నాయినా నమస్తే ఆంటీ. పెట్టుకున్నా కూడా ఆంటీయేనా? నేను ఈసారి నమస్తే పెట్టింది ఆంటీకే. ఐసి గోపి ఉన్నాడా ఆంటీ? నేను ఇంత నీరసంగా ఉన్నాను అంటే వాడు ఇంట్లో ఉన్నాడనే కదమ్మా అర్థం. ఏం చేస్తున్నానండి? బాగా ఆకలిగా ఉందని అరగంట నా బుర్ర తిని ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రపంచంలో వాడి అందానికి సరిపడా అమ్మాయిల ఫోటోల మీద రీసెర్చ్ చేస్తున్నాడు. నేను పైకి వెళ్ళొచ్చండి? బలికి మేకే సిద్ధమైతే కాదనడానికి మేమెవరన్నాయినా